ధర్మసాగర్ సుస్మిత గార్డెన్లో ధర్మసాగర్ వేలేరు 2 మండలాల కార్యకర్తల విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ లోక్సభ అభ్యర్థి ఆరూరి రమేష్ మాట్లాడుతూ కార్యకర్తల నిరంతర కృషితోనే అభివృద్ధి సాధ్యమంటూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, వారి పాదాలకు ములుగుచ్చిన పంటితో తీస్తానని, పార్టీని ముందుకు నడిపించడానికి కార్యకర్తలు చేసే కృషికి వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని అభివర్ణించారు. కాశ్మీర్, లద్దాఖ్లో శాంతి మార్గానికి బాటలు వేసిన బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకు వస్తున్న నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించాల్సినటువంటి బాధ్యత కార్యకర్తలదే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు 10 సంవత్సరాలుగా మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి, అవినీతి రహిత పరిపాలన చూసి, దేశం కోసం మోడీ, మోడీ కోసం మేము ప్రజలు అనే నినాదంలో మరి మోడీ గారి నాయకత్వంలో ఈ పూర్వ వరంగల్ జిల్లాలో, యావత్ తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో గతంలో పాలన ఏ విధంగా ఉంటే, మోడీ గారి పాలన ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. గతంలో స్కాములు, గతంలో మత కల్లోలాలు, గతంలో ఆగమాగం, మరి గతంలో ఏం జాగ్రత్త, ఏం కేసులో తెలుసు. ఈ 10 సంవత్సరాల్లో అవినీతికి తాము లేకుండా భారతదేశాన్ని ప్రపంచ పటంలో ప్రథమ స్థానంలో ఉంచిన ఏకైక గొప్ప నాయకుడు మన మోడీ గారు. అందుకే యావత్ భారతదేశ ప్రజలు మళ్ళీ కావాలి మోడీ, రావాలి మోడీ, ముచ్చటగా 3వ ప్రధాని కావాలి మోడీ అని పలుకుతున్నారు. మనసులో ఉన్నది ఇదంతా మీకు తెలుసు. కాబట్టి దయచేసి మీతో ఒకటి మనవి, ఈరోజు మోడీ గారి నాయకత్వంలో మరి మోడీ గారి టీంలో పనిచేయడానికి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని తీసుకొని మీ వద్దకు వచ్చాను. మీ ఆశీర్వాదం కావాలి, మీ సహాయం కావాలి. బూత్ స్థాయిలో మీరు ఓటర్ను అవేర్నెస్ తీసుకొచ్చి బూత్లో పోయి బూత్లో ఓటు ఇప్పించే సైనికులు మీరు. కాబట్టి మీకు పరిచయం కావాలని నేను ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి నా పని విధానం మీకు తెలుసు, పక్క నియోజకవర్గంలో ఏం జరిగిందో మీకు తెలుసు. ఒక కార్యకర్త నుండి ఈ స్థాయికి వచ్చిన చేరిన వాళ్ళు, మోడీ గారి కుటుంబంలో మేము సైతమని వచ్చిన వాళ్ళు అందరినీ కలుపుకొని పనిచేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. వేదిక పైన ఉన్న పెద్దలు ఉదయం ఒక ఆలోచన చేశాం. గతంలో ఇక్కడ నుండి సరైన జిల్లాలో కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, బ్యాంక్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇంకెందుకు మీరు గ్రామాల్లో ఉన్న తిరుగుతున్న అంతర్గత సీసీ రోడ్లు కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, మరి నా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు మరి మోడీ గారి నాయకత్వంలో అయినాయి. ముద్రా లోన్స్ కావచ్చు, గ్యాస్ కనెక్షన్ కావచ్చు, మరి ఎన్హెచ్ఏ రోడ్డు కావచ్చు, మీ ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, త్రిపురార్ రోడ్డు కావచ్చు, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి దేశంలో 3వసారి ప్రధానమంత్రి ఎవరిని అడిగినా ఏమంటున్నారు? మరి 3వసారి ప్రధానమంత్రి గారి మోడీ అనే క్రమంలో మరి మోడీ గారి ప్రతినిధిగా మరి ఇక్కడ నేను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిస్తే మరి ఎంత అభివృద్ధి జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. సరైన ప్రాతినిధ్యం ఇస్తాం, సరైన రిప్రజెంటేషన్ ఇస్తాం. ఈ ప్రాంతంలో కావాల్సిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం ఇండస్ట్రీ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావచ్చు, మా మహిళలకు ఉపాధి అవకాశాలు కావచ్చు, ఆసియాలోని అతిపెద్ద మార్కెట్ అయిన ఏర్పాటుల మార్కెట్ ఆగ్మని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు, మామూలు ఎయిర్పోర్ట్ కావచ్చు, చాలా కార్యక్రమాలతో మేనిఫెస్టో తయారు చేసుకున్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మరి అన్ని విధాలుగా మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు ఆశీర్వదించాలి, మీరు కష్టపడాలి. మీ కష్టం తగ్గ ఫలితం తప్పకుండా బీజేపీ పార్టీ మీకు అండగా ఉంటుంది, మోడీ గారి నాయకత్వం అండగా ఉంటుంది, వేదిక మీద ఉన్న పెద్దలు అండగా ఉంటారు. నేను ఒక కార్యకర్తగా వచ్చిన వాళ్ళే చెప్తున్నా, మీ కార్యకర్త కష్ట సుఖంలో పాల్పంచుకుంటా, నీ ఆపద సంపదలో ఉంటా,
నీ ఇబ్బందుల్లో ఉంటా, కంటికి రెప్పలా కాపాడుకుంటా, కడుపులో పెట్టుకుంటా, నీ కాలు ముళ్ళిగితే నా పంటితో తీస్తానని కూడా ఈ సందర్భంగా దయచేసి మీరు మేము కలిసి ఈ 30 రోజుల్లో మరి ప్రతి ఒక్కరి మనసులో మోడీ గారిని ఉంది. అది ఏ పార్టీ అయినా కావచ్చు, అది కార్మికుడు కావచ్చు, దర్శకుడు కావచ్చు, మహిళ కావచ్చు, యువత కావచ్చు, మేధావులు కావచ్చు, మా పత్రికా సోదరులు కావచ్చు, చాలా మంది మనసులో మోడీ గారు రావాలి, ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, సురక్షంగా ఉండాలి, ఈ దేశ ప్రజలు కడుపు నిండా నిద్రపోవాలి, ఈ దేశంలో అలజలు అల్లకలు